Hello, youth. We greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. I would like to bring forward a statement. We can be happy when we are weak. మనం బలహీనంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండదు. ఈ స్టేట్మెంట్ వింటున్నప్పుడు మీకు ఏమైనా మీనింగ్ఫుల్ అనిపిస్తుందా, లేకపోతే క్రేజీ స్టేట్మెంట్ అనిపిస్తా ఉందా? ఎస్, మనం లోకల్గా చూస్తున్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర కావాల్సినవి ఉన్నప్పుడు యూ కెన్ బి హ్యాపీ అనే వర్డ్ చెప్తా ఉంది. బట్ ద వర్డ్ మనకి ఏం చెప్తుందంటే యూ కెన్ ఆల్సో బి హ్యాపీ వెన్ యూ ఆర్ వీక్, వెన్ యూ ఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ ట్రయల్స్ అండ్ సఫరింగ్. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8th verse చదివితే పాల్ గారికి ఒక ప్రాబ్లం వచ్చి ఆయన 3 times ప్రే చేస్తే ఆ ప్రాబ్లం వరకు దేవుడు ప్రాబ్లం తీసివేయలేదు, కానీ దేవుడు ఒక మాట చెప్పాడు పాల్ ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత లేదే బహు సంతోషంగా అతిశయపడుతున్నాం. మేము యంగ్స్టర్స్ అండి, మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ లైఫ్, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ పెయిన్స్ అండ్ agony and heartbreaks in their life. అండ్ దేవుడి వాక్యం గాడ్స్ వర్డ్ మనకి ఏం చెప్తుందంటే యూ కెన్ బి హ్యాపీ బై యువర్ వీక్. నా బలహీనతలు అంటే నేను చేస్తూ ఉన్నాను. ఈ టీచింగ్ మనకి ఏ ఇన్ఫ్లుయెన్షియల్ కానీ, ఏ మోటివేషనల్ స్పీకర్ కానీ, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ యూ కెనాట్ హియర్ దీస్ వర్డ్స్. But this is a fresh and a new and a beyond the world perspective which the word of God is giving us. అవి ఈరోజు మీరు ఎలాంటి స్థితిలో ఉంటారో నాకు తెలియదు, కానీ మీ వీక్నెసెస్, మీ ప్రాబ్లమ్స్, మీ ట్రయల్స్, మీ సఫరింగ్ దేవుని చేతిలో పెట్టండి. Because the word of God says, and Jesus is saying, my grace is sufficient for you. ఆయన కృప మనకు సరిపోతాం. ఇలాంటి స్థితిలో అందరూ కలిసి సో డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన కృపను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆయన లవ్లో మన ముందుకు వెళ్తూ మన జీవితాన్ని కొనసాగించుకుందాం. అలాంటి కృప, యూ వాంట్ కైండ్ ఆఫ్ గ్రేస్, కమ్ టు జీసస్, కమ్ పార్టిసిపేట్ ద సర్వీసెస్. ప్రైజ్ గాడ్.